హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అనగా జూన్ 12వ తారీఖున కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని కూటమి ప్రభుత్వము సమాచారం అయితే రిలీజ్ చేసింది. దీని గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. ఇక తాజాగా ఈరోజు అనగా జూన్ 12వ తారీఖున విడుదల కావాల్సినటువంటి కొత్త పెన్షన్లను వాయిదా వేశారు. ఇక ముఖ్యంగా ఏ కారణాల చేత ఈ పెన్షన్ల మంజూరు అనేది వాయిదా పడడం జరిగింది? ఏ డేట్‌కు వాయిదా వేయటం జరిగింది? ఏ తేదీ నుండి ఈ పెన్షన్‌లను మంజూరు చేస్తారు? ముందుగా ఏ కేటగిరీ వాళ్ళకు అవకాశం ఇస్తారు? ఎవరికి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, అప్లికేషన్ విధానం ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి మీకు వీడియోస్ రూపంలో తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టేసున్నాను. మీకు డైలీ ఈ పెన్షన్‌లకు సంబంధించిన సమాచారం గురించి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. చెక్‌ఔట్ చేసి జాయిన్ అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్‌ల కోసం. అయితే మనకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్టే చెప్పి, ఇప్పుడు మరలా దాన్ని స్టార్ట్ చేయకుండా అయితే వాయిదా వేయటం జరిగిందనమాట. ఇదివరకు మనకు ప్రముఖ మీడియా ఛానల్స్ ద్వారా కావచ్చు, దినపత్రికల ద్వారా కావచ్చు, కూటమి ప్రభుత్వం చెప్పింది. జూన్ 12వ తారీఖున కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తాము అని. మీరు కూడా సోషల్ మీడియాస్‌లో అన్నిట్లో కూడా చూసే ఉంటారు. మీరు అనుకున్నట్లుగా ఈరోజు ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అనేది జరగడం లేదు. వాయిదా పడడం జరిగింది. మరీ మరీ చెప్తున్నాను. ఈ రోజుటి నుంచి మీకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క సమాచారం నేను రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? ఈరోజు అనగా 12వ తారీఖున కొత్త పెన్షన్లను మంజూరు చేస్తున్నారని ఎక్కడ మీరు సోషల్ మీడియాలో పెట్టినా కూడా నమ్మవద్దు. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక సమాచారం కూడా లేదు. ఈరోజు పెన్షన్లను స్టార్ట్ చేస్తున్నాము అన్నట్లుగా. ఓకేనా? తెలియనటువంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఈరోజు విడుదల కావాల్సినటువంటి పెన్షన్‌లు వాయిదా అయితే పడ్డాయన్నమాట. అయితే ఇదిలా ఉండగా మనకు రాష్ట్రంలో ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీలకు సంబంధించిన అప్లికేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల కూడా జరుగుతాయండి ఇవి. 15వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకి వెరిఫికేషన్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకు ప్రతి నెల కూడా పెన్షన్లు అనేటువంటి వాటిని జారీ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఈ స్పౌస్ పెన్షన్లు వేరు, విడో పెన్షన్లు వేరు. ఒంటరి మహిళా పెన్షన్లు కూడా వేరనమాట. స్పౌస్ పెన్షన్ కేటగిరీ అంటే మీకు చెప్పున్నాను ఆల్రెడీ. మీ భర్తకు వస్తున్నటువంటి పెన్షన్‌ను మీ పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేసి ఇస్తారనమాట. ఆల్రెడీ మీ భర్త పెన్షన్ తీసుకుంటూ సడెన్‌గా మరణించినట్లయితే ఏదో కారణం చేత ఆ పెన్షన్‌ను బదులుగా మీకిస్తారు. ఒకవేళ మీ భర్తకు పెన్షన్ రాకపోయినట్లయితే రావన్నమాట. పెన్షన్ తీసుకుంటూ ఉండుంటేనే ఆ పెన్షన్ మీకు ఇవ్వటం జరుగుతుంది. దీన్నే స్పౌస్ పెన్షన్ కేటగిరీ అంటారన్నమాట. ఈ నెలలో కూడా మనకు అప్లికేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే చేసుకోండి. ఇవి మనకు ప్రతి నెల కూడా పెన్షన్ దారుల యొక్క సంఖ్యలో యాడ్ అవుతూనే ఉంటాయి. కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయన్నమాట. నెలకి. ఓకేనా? ఇదిలాగుండగా మనకు ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి సమాచారం మేరకు మీరు కూడా వినే ఉంటారు. రాష్ట్రంలో 1,50,000 మంది వితంతు మహిళలను అర్హులుగా గుర్తించి ఉన్నాము. వీళ్ళందరికీ జూన్ 12వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తాము అని చెప్పింది. నేను కూడా ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. బట్ ఇప్పుడు లేటెస్ట్‌గా ఈరోజు దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమం కూడా ఎక్కడ సమాచారం కూడా లేదు. పత్రికల్లో కావచ్చు, మీడియాస్‌లో కావచ్చు. గవర్నమెంట్ నుండి అధికారికంగా ఎటువంటి న్యూస్ కూడా రాలేదు. ఓకేనా? దీన్ని బట్టి ఇది వాయిదా వేయడం అయితే జరిగిందని అనుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు 1,50,000 మందిని అర్హులుగా గుర్తించున్నారని చెప్పాను కదా! ఇప్పుడు ఈ యొక్క 1,50,000 మందిలో కొత్త పెన్షన్‌లు ఎవరికి ఇస్తారు? అసలు ఈ యొక్క 1,50,000 మంది మహిళలు ఎవరు? గతంలో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు వచ్చి, తీరా పెన్షన్ తీసుకునే టైంకి ఎలక్షన్ కోడ్ పడడం వలన పెన్షన్‌లు చాలామందికి కూడా ఆగిపోయాయి. వాళ్ళకి ఇవ్వలేదనమాట. అలాగ 2, 3 టైమ్స్ జరిగింది మనకు.
సో, వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు. వాళ్ళకి పెన్షన్స్ అనేటువంటివి శాంక్షన్ అవ్వలేదు. కొత్తగా వాళ్ళు దరఖాస్తులు చేసుకోలేదు, మళ్ళా ఆ అవకాశమే రాలేదు. అందువల్ల వాళ్ళు స్టిల్ ఇప్పటికీ కూడా అలాగే ఉండిపోయారు. ఇలాగ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక సర్వే నిర్వహించి కూటమి ప్రభుత్వము ఇదొక మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఒక సర్వే నిర్వహించి అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి అలాగ 1,50,000 మందిని ఒక లిస్ట్‌లో చేర్చున్నారు. సో, ఇప్పుడు ఈ 1,50,000 మంది మహిళలకు సంబంధించి డేటా మొత్తాన్ని కూడా ఆయా డిస్ట్రిక్ట్స్, ఆయా మండలాల్లో, గ్రామాలకు సంబంధించిన సచివాలయాలకు పంపిస్తారు. ఆ పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయాలకు. ఓకేనా? ఏ ఏ మండలాలకు సంబంధించి డేటా మొత్తం కూడా ఆయా సచివాలయాలకు సెపరేట్‌గా పంపించేస్తారు. అప్పుడు సచివాలయం అధికారులు మళ్ళా ఒకసారి వెరిఫికేషన్ చేస్తారు. సో, ఆ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళు పేర్లు, వాళ్ళ యొక్క పంచాయతీ పరిధిలో ఎవరు లైవ్‌లో ఉన్నారు, ఎవరు చనిపోయున్నారు, ఎవరు లేరు అని ఒక సర్వేలాగా చేసుకొని వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేస్తారు ఫైనల్‌గా మనకు. సో, అప్పుడు ఎవరైతే లైవ్‌లో ఉంటారో, అంటే ఎవరైతే గతంలో ఇలా అప్లికేషన్స్ పెట్టుకొని పెన్షన్ తీసుకునే టైంకి పెన్షన్ నిలిచిపోయి ఉంటదో, అటువంటి వాళ్ళందరికీ కూడా లైవ్‌లో ఉన్నట్లయితే వాళ్ళకి కేవైసీ అప్డేట్ చేపించుకొని వాళ్ళ దగ్గర నుండి ఇక నుండి ప్రతి నెల పెన్షన్‌లయ్యేటువంటి వాటిని మంజూరు చేస్తారు. సో, ఈ ప్రాసెస్‌లో జరగాలి మనకు. ఓకేనా? ఒకవేళ వాళ్ళు గనుక లేకపోయినట్లయితే, లైవ్‌లో లేకపోయినట్లయితే, ఆ మనిషి లేకున్నట్లయితే, ఆ ప్లేస్‌లో కొత్త వారికి అవకాశం ఇస్తారు. కొత్త వితంతు పెన్షన్‌లకు అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారు కదా! అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. సో, వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇదే జరిగేది మనకు ప్రాసెస్. ఇదే అధికారులు ప్రభుత్వం చెప్పింది కూడా. ఫస్టు ఇలాగా గతంలో నిలిచిపోయినటువంటి వాళ్ళ అవకాశం ఇస్తాము. దాని తర్వాత కొత్త వారికి అప్లికేషన్స్ స్టార్ట్ చేస్తామని చెప్పున్నారు. ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి గ్రామ వార్డ్ సచివాలయాలకు లిస్టులు ఇంకా రాలేదు. సో, సచివాలయంకి వెళ్లి అడిగితే వాళ్ళు మాకు ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. గవర్నమెంట్ నుంచి ఈరోజు పెన్షన్‌లను శాంక్షన్ చేస్తామని, అలాగే ఎటువంటి లిస్టులు కూడా రాలేదు. సో, మీరు పలానా సర్వే చేయండి ఈ యొక్క విడో పెన్షన్‌లకు సంబంధించి. సో, డేట్ గురించి కూడా ప్రస్తుతానికి మాకు ఎటువంటి సమాచారం లేదు ఈ రోజుటికి. ఓకేనా? సో, వాళ్ళైతే చెప్తున్నారు. నేను ఆల్రెడీ కనుక్కోవడం కూడా జరిగింది. సో, దీన్ని బట్టి నేను డిసైడ్ చేసుకొని చెప్తున్నాను. పెన్షన్‌లనేటువంటివి వాయిదా పడడం జరిగిందని. సో, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సచివాలయం అధికారులకు లిస్టులు గనుక వచ్చేస్తే, సో, వీళ్ళు ఫాస్ట్‌గా వాళ్ళు ఫైండ్ ఔట్ చేసేస్తారనమాట. ఎంతమంది లైవ్‌లో ఉన్నారు, ఎంతమంది లేరు, ఎంతమందికి పెన్షన్‌లు ఇవ్వాలి, కేవైసీ అప్డేట్ తీసుకొని అని. ఈ లిస్టులు వచ్చేది మనకు లేట్ అయింది కాబట్టి ఈరోజు వాయిదా వేయడం జరిగిందనమాట. ఈ 1,50,000 మంది లిస్ట్‌లో. ఓకేనా? సో, ఇక మీకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు తిరిగి మళ్ళా ఎప్పుడు ఈ పెన్షన్‌లను శాంక్షన్ చేస్తారంటే, మోస్ట్‌లీ ఈ డేటా మొత్తం కూడా వచ్చేసి సచివాలయం అధికారులు ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఒక 20 డేస్ వరకు టైం పట్టొచ్చు. జూలై మంత్ ఎండ్ లోపల మళ్ళా ఒక డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఆ డేట్‌న పెన్షన్‌లను శాంక్షన్ చేస్తారు. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి డేట్ కూడా ఫిక్స్ చేయలేదు. బట్ రీసెంట్‌గా చెప్పారు 12వ తారీఖని. బట్ కొన్ని కొన్ని కారణాల చేత ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క టైంలో అన్ని టైంలో ఒకే విధంగా ఉండవు కాబట్టి, సో, అన్ని స్కీమ్స్‌లలో కూడా ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఒక డేట్ ఇచ్చి, సో, దాని తర్వాత ఇంకొక డేట్‌న రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. సో, అలాగే ఈసారి కూడా ఈ యొక్క పెన్షన్‌లు అయ్యేటువంటి వాటిని వాయిదా వేశారు. డేట్ కూడా మనకు అనౌన్స్ చేస్తారు. ఖచ్చితంగా నేను రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నట్టు ఛానల్‌ని అప్డేట్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి మాని ఛానల్ నుంచి. ఓకేనా? ఇప్పుడు కొత్తగా ఈ వితంతు పెన్షన్‌లకు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను. ఈ లోపల డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. సో, ఫస్ట్ వచ్చేసి పర్సన్ ఎవరైతే ఉంటారో మహిళ వాళ్ళ యొక్క మీ యొక్క ఆధార్ జెరాక్సు, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్సు, రైస్ కార్డ్ జెరాక్సు, ఆదాయ ధృవీకరణ పత్రము, ఓకేనా? కుల ధృవీకరణ పత్రము, నెక్స్ట్ మీ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రము, పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబరు, ఆ మొబైల్ నంబరు మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఓటీపీస్ వస్తాయి కాబట్టి. కుదిరితే మీ యొక్క భర్త యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి లేటెస్ట్‌ది. సో, ఇలాగా ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు గనక రెడీ చేసి పెట్టుకున్నట్లయితే అప్లికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకునేసేయొచ్చు లేట్ లేకుండా. ఎందుకంటే మనకు కొంతమందికి అవకాశం ఉంటుంది. ఆ 1,50,000 మందిలో గతంలో వాళ్ళకు పెన్షన్‌లు మంజూరైపోతే మిగిలినటువంటి వాళ్ళకి కొత్తగా అప్లికేషన్స్ తీసుకుంటారు. అందువల్ల నేను చెప్తున్నాను. మీరు ఎంత త్వరగా డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకుంటే అంత త్వరగా మీరు అప్లికేషన్స్ పెట్టుకునేయచ్చు స్లాట్స్ రిలీజ్ చేసినప్పుడు.
సో ఇవండి కొత్త పెన్షన్‌లకు సంబంధించిన సమాచారం. నేనైతే మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అంతే అందజేస్తూనే ఉంటాను. ఫాలో అప్ చేస్తుండండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.